రుద్రుడిని ఆ బాలుడు అడ్డుకుంటాడు. ఆవేశానికి లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండిస్తాడు. ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరుడు గజముఖుడి శిరస్సును తిప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేస్తాడు. ఈ స్టోరీ అంతా మనలో చాలామందికి తెలిసిన విషయమే. గణేశుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెడతాడు పరమేశ్వరుడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాలను, కుడుములను, పిండి వంటలను సుష్టిగా తిన్న వినాయకుడు నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకుంటాడు. అలా చేరుకున్న గణేశుడు గణాధిపత్యం ఇచ్చినందుకు కృతజ్ఞతగా పాదాభివందనం చేయబోతూ ఉండగా గణేశుడి పొట్ట అడ్డుగా వచ్చి గణేశుడు నమస్కారం చేయడానికి చాలా ఇబ్బంది పడతాడు. శివుడి శిరస్సు పైన ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి ఎగతాళిగా నవ్వుతాడు. చంద్రుడు చూసిన చూపుకి గణేశుడు పొట్ట పగిలి అందులో ఉండ్రాలు, కుడుములు బయటకు వచ్చి గణేశుడు మరణిస్తాడు. దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి, ఛీ పాపాత్ముడా, నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు, కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుదురుగాక అని శపించింది. పార్వతీదేవి చంద్రుని శపించిన